అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలకు స్వాగతం. శ్రీ గురుభ్యో నమః. కంచి పరమాచార్య స్వామివారి వైభవాన్ని తెలిపే ఈ అనుభవం పేరు గణపతి గణేశన్. తిరువయ్యారు 5 నదులు ప్రవహించే పుణ్యభూమి. ఆ నదులు ఏమనగా కావేరి, కుదుమురుతి, వదువరు, వెన్నారు, వెట్టారు. ఇక్కడికి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నది తిరుపూంతురుత్తి. దాని దగ్గర ఉన్న చిన్న పల్లెటూరు నడుక్కావేరి. అది 1942వ సంవత్సరం చిన్నస్వామి అయ్యర్ ఇల్లు. అతని కుమారుడు రామచంద్రన్, భార్య సీత ఉంటున్నారు. వారికి వివాహమై చాలా సంవత్సరాలైనా వారికి సంతానం లేదు. ఇద్దరూ పరమాచార్య స్వామికి భక్తులు. మహాస్వామి వారు ఆ ఊరికి వచ్చి శిష్యులతో భక్తులతో కలిసి మొత్తం ఊరంతా తిరుగుతున్నారు. చిన్నస్వామి అయ్యర్ ఇంటికి దగ్గరగా వెళ్తున్నారు. సీత బయట ముగ్గు వేస్తున్నది. స్వామివారు ఉత్సాహంగా వెడుతూ సీత దగ్గర నిలబడిపోయారు. స్వామివారిని చూసి ఆమె ఆనందాశ్చర్యాలకు లోనయింది. అలా చూస్తూ నిలబడిపోయింది. కళ్ళనీరు కార్చుతూ నేలపై పడి స్వామికి నమస్కారం చేసింది. మహాస్వామి వారు సీతతో నీ రాముడెక్కడా అని అడుగుతూ ఇంట్లోకి ప్రవేశించి చుట్టూ చూసి చాలా కాలంగా మూసి ఉంచిన గది తలుపులను తెరిచి లోపలికి వెళ్లారు. అది పాత వస్తువులు పెట్టే గది. చిన్న గుడ్డతో ఒకచోట దుమ్ము దులిపి కూర్చున్నారు. ఈ పాటికి రామచంద్రన్ కూడా వచ్చేశాడు. భార్యాభర్తలిద్దరూ స్వామివారి ముందు నిలబడ్డారు. మహాస్వామి వారు రామంతో వెళ్ళి ఆవు పొదుగుల నుండి పాలు పితికి ఒక చెంబులో తీసుకొనిరా అని అడిగారు. అతను అలాగే చేశాడు. స్వామివారు కొద్దిసేపు జపం చేసి రామంతో కుదుమురుతి నదికి వెళ్ళి కొన్ని పాలు నదిలో వేసి మిగిలినవి గట్టున పొయ్యి. ఎక్కడ పాలు పోసావో అక్కడ తవ్వు. నీకు ఒక పునాది దొరుకుతుంది. అక్కడ వినాయకుడికి ఒక దేవాలయం నిర్మించు. నీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పి స్వామివారు లేచి వెళ్ళిపోయారు. రామన్ స్వామివారు చెప్పినట్లు చెయ్యగా ఒక పునాది కనపడింది. అక్కడ గణపతికి చక్కని దేవాలయం నిర్మించాడు. అనతి కాలంలోనే సీతకు ఒక మగపిల్లవాడు పుట్టాడు. అతనికి గణేశన్ అని పేరు పెట్టుకున్నారు. మరి దేవాలయం? అది ఇప్పటికీ నడుక్కావేరిలో ఉంది. కావేరి ప్రసన్న మహాగణపతి దేవాలయం అని. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.